నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణను బీజేపీ పార్టీ గేట్వే ఆఫ్ సౌత్గా భావిస్తోంది. అంటే ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయాలనే లక్ష్యం బీజేపీ గత కొంతకాలంగా అడుగులు కీలకంగా వేస్తుంది. అందుకనే ఇప్పుడు తాజాగా అధ్యక్షుడి మార్పు, స్థానిక సంస్థల ఎన్నికలపైన గురి చేయటం, మొన్న జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో విజయం కోసం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ కూడా గెలవాలి, ఉప ఎన్నికలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఇటువంటి సందర్భాల్లో అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని కొత్తగా నూతనంగా తెలంగాణలో అవకాశం ఇచ్చి ఆయనకి బాధ్యతలు ఇచ్చిన తర్వాత కూడా కొంత వర్గపోరు అయితే కొంత కాకరేపుతోంది. వర్గపోరు కొంత కీలకంగా ఉండబోతోంది బీజేపీలో. అది ఎంత సెట్ చేసినా ఇంకా సెట్ అవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే గతంలో కూడా నాయకుల మధ్య ఉన్నటువంటి క్లాషెస్కి చెక్ పెట్టేందుకు నరేంద్ర మోదీయే తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అంతా కూడా పీల్చి ఢిల్లీకి సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు. అయినా అటువంటి సందర్భాల్లో ఎక్కడ కూడా ఇప్పటికీ సర్దుమణినట్టయితే కనపడలే. ఈవెన్ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత కూడా ఆయన ముందే బాహాభ్యూహానికి దిగుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. అది మహబూబ్నగర్ విషయం తీసుకున్నా, అటు నిజామాబాద్ డిస్టిక్ తీసుకున్నా, ఎక్కడ తీసుకుని ఇటువంటి సినారియోస్, సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే అమిత్ షా రాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంటే సహజంగా కొంత హిందుత్వ ఎజెండాతో వెళ్తున్నటువంటి బీజేపీకి కొంత భాగ్యనగర్లో జరిగే గణేష్ ఉత్సవాల మీద కొంత ఉత్సవ కమిటీ కూడా కొంత బీజేపీ అనుసంధానంగానే పనిచేస్తూ ఉంటుంది. కొంత ఒక రకంగా చెప్పాలంటే ఉత్సవాలన్నా ఇటువంటి వాటికి బీజేపీ కొంత ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంటుంది. కొంత హిందుత్వవాదులను తాటిపైకి తీసుకొస్తూ ఉంటుంది. సో ఇప్పుడు గణేష్ ఉత్సవ నిమజ్జనం కూడా హైదరాబాద్ అంటే ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటుంది, చాలా వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. అంటే గత కొన్ని ఏళ్ళుగా ఇది ఆనవాయితీగా వస్తుంది హైదరాబాద్లో కొంత విశేషంగా జరగటం అనేది. సో ఈ నేపథ్యంలో చాలామంది బీజేపీ నాయకులు తరచూ అటువంటి గణేష్ నిమజ్జనోత్సవాలకి హైదరాబాద్కి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం అంటే గతంలో ఆర్ఎస్ఎస్ నుంచి లేకుంటే బీజేపీ సీనియర్ నాయకులు వస్తూ ఉండేవాళ్ళు, కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అమిత్ షానే స్వయంగా నిమజ్జన ఉత్సవానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. కానీ ఇంతవరకు ప్లాన్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ బట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడమే కాకుండా ఆయన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో కూడా పాల్గొని పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి అంతా దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కొంత బలంగా కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలని, బీజేపీ బలంగా పెంచుకోవాలని, తద్వారా దీని ఇంపాక్ట్ నెక్స్ట్ రాబోయే ఉప ఎన్నికలు కానీ నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కొంత కైవసం చేసుకునే దిశగా కమలం జెండా పాతాలనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు అధ్యక్షుడి మార్పు తర్వాత కొంత బీజేపీ దూకుడు పెంచింది. ఇప్పుడు అమిత్ షా కనుక హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నాయకత్వంతో కొంత దిశానిర్దేశం చేసి ఏ విధంగా ముందుకెళ్ళాలని వ్యూహరచన చేస్తే స్పష్టంగా భవిష్యత్తులో కొంత ఎక్కువ శాతం స్థానాలు గెలిచాలనే ఒక లక్ష్యం పెట్టుకుంది. మరి అమిత్ షా వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఎట్లా మారుతాయి, మరి ఆయన ఎంట్రీతో ఏ విధంగా తెలంగాణలో రాజకీయాలు మారే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అమిత్ షాకు ఒక పేరు ఉంటుంది, మాస్టర్ మైండ్గా పేరు ఉంది ఆయన రాజకీయాల్లో. మరోవైపు ఇప్పటిదాకా బీజేపీని సుదీర్ఘంగా నడుపుతున్నటువంటి వ్యక్తుల్లో అమిత్ షా, నరేంద్ర మోదీ అయితే వాళ్ళిద్దరి ద్వయం చాలా కీలకంగా రాజకీయంగా పొలిటికల్ స్ట్రాటజీస్ వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో ఆయన కనుక ఇప్పుడు హైదరాబాద్లో ఎంట్రీ ఇస్తే ఇక్కడ రాజకీయాన్ని ఆయనే స్వయంగా హ్యాండిల్ చేస్తే ఎటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉంటాయి, మరి ఆయన ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాజకీయాలకి అమిత్ షా ఎంట్రీ ఇస్తున్నారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.